దీంట్లో మాత్రం 200% మేము గ్యారంటీ ఇస్తాం. మన దగ్గర యాక్సిడెంటల్ వెహికల్ రిపేర్ చేసిన వెహికల్ పెట్టాం. సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. సిఎన్జి కమ్ పెట్రోల్. మన దగ్గర వెహికల్ అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఇంజన్ రిపేర్ వెహికల్ పెట్టమండి మన దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ట్రస్ట్ కార్ ఫర్ యూ దగ్గర వచ్చానండి. ఇక్కడ లాస్ట్ టైం వీడియో చేశాను కదా, చాలా మంది వచ్చారు, చూశారు వెహికల్స్, చాలా మంది తీసుకున్నారు కూడా వెహికల్స్. సో ఆ స్టాక్ అయితే అయిపోయింది వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఫ్రెష్గా వేరే స్టాక్ వచ్చింది, చూడొచ్చు మీరు. చాలా స్టాక్ వచ్చింది ఈసారి అయితే. సో వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం స్టాక్ ఏంటిది, ఏ మోడల్ ఉన్నాయి, వేరియంట్స్ ఏంటిది, స్టార్టింగ్ ప్రైస్ ఏంటిదని, వెహికల్స్ ఎలా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే వెహికల్స్ ఓకే ఉంటాయి, కానీ ఈసారి కూడా చూద్దాం ఒకసారి వెహికల్స్. ఇప్పుడు కూడా మళ్ళీ వేరే వెహికల్స్ తెచ్చాం, కొత్త వెహికల్స్ అన్ని చూడండి. కొత్త వెహికల్స్ లాస్ట్ టైం వచ్చిన వెహికల్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త వెహికల్స్ వచ్చినాయి చూడండి. ఈ వెహికల్ గురించి, ఇది అండి ఇన్నోవా క్రిస్టా 2018-19 రిజిస్ట్రేషన్ వెహికల్. వచ్చేసి మంచి లో పర్ఫార్మెన్స్ ఉందండి వెహికల్. టాప్ ఎండ్ మోడల్. కిలోమీటర్స్ వచ్చేసి 90,850 తిరిగింది. వెహికల్ అనేది టాప్ ఎండ్ మోడల్ అండి. చూడండి, ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇంటీరియర్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, స్టీరింగ్ కూడా అడ్జస్టబుల్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. ఆర్మీ మెయింటెనెంట్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, సింగిల్ ఓనర్. ఇక్కడ సెంట్రలైజ్ ఏసీ ఉంది. మళ్ళీ అలాయ్ వీల్స్, దీనికి అలాయ్ వీల్స్ బాగుంటున్నాయి. మంచి స్టైలిష్ టైల్ ల్యాంప్స్ ఉంటాయి. బండి కూడా ఫ్యాన్సీ బండి, నంబరు 0005 వెహికల్ నంబర్. సీరియల్ గా ఇంటీరియర్ చూసారు కదా. టైర్లు కూడా వెల్ కండిషన్ ఉన్నాయి, మంచిగా 90% కండిషన్ తో ఉన్నాయి టైర్ల కండిషన్ కూడా. వెహికల్ కూడా చాలా తక్కువ తిరిగింది మనకు, ఎందుకంటే ఇంత లో మైలేజ్ తిరగడం బండి క్రిస్టాలో తిరగడం చాలా తక్కువ. బండి కూడా చాలా బాగుంటుంది మీకు. ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ 19 lakhs. దాంట్లో నెగోషియబుల్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకున్న తర్వాతనే ప్రైస్ అనేది నెగోషియబుల్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు షిఫ్ట్ వెహికల్ అండి. ఇది పెట్రోల్ వేరియంట్, 2014 మోడల్. కిలోమీటర్స్ వచ్చేసి 58,000 చిల్లర తిరిగింది. వెహికల్ అనేది చాలా నీట్గా ఉంది. పెట్రోల్ వెహికల్, సింగిల్ హ్యాండ్ తిరిగింది. ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి మనకు. పెద్దగా మేజర్ యాక్సిడెంట్ అట్లాంటిది ఏం లేదు మన దగ్గర. యాక్సిడెంట్ ఉండవు, టైర్లు వెల్ కండిషన్. చూడండి, ఇంకా వివిటి మోడల్, విఎక్స్ఐ మోడల్ అన్నమాట. వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ మోడల్. ఇప్పుడు వెహికల్ ఏదైనా ఉంటే మనకి ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సిస్టమ్ అని, సెంటర్ లాకింగ్ అని, రివర్స్ సెన్సార్ అనేది ఆప్షన్ వస్తుంది, రివర్స్ సెన్సార్ ఆప్షన్. మన వెహికల్ గురించి అన్నది మీకు పెద్దగా మేము యాక్సిడెంట్ ఫస్ట్ ఒకటి ఏంటంటే యాక్సిడెంట్ వెహికల్స్ పెట్టమండి. లాస్ట్ టైం కూడా చెప్పాము మేము దీంట్లోనే, ఇప్పుడు కూడా చెప్తున్నాం. వెహికల్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనకు. మెయింటెనెన్స్ అన్నది లో మైలేజ్, లో మెయింటెనెన్స్ వెహికల్ తీసుకుంటాము. పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది మీకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కిలోమీటర్స్ కూడా తక్కువైనా ఏంటంటే మనకు బండ్లకు, కస్టమర్లకు కూడా, వేరే వాళ్ళకి తీసుకునే కూడా వాళ్ళకు కొంచెం మంచి ఇది ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, సింగిల్ హ్యాండ్ ఓనర్ పెట్రోల్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి మామూలుగా మోడల్ వచ్చేసి 2014, మైలేజ్ వచ్చేసి 58,000 కిలోమీటర్లు, 2014. ప్రైస్ వచ్చేసి వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,95,000. దీంట్లో కూడా మీకు నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ షిఫ్ట్ అండి. ఇది ఇంతకుముందు చూపించింది మనం పెట్రోల్ మోడల్, ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి. ఇది 2015 మోడల్ డీజిల్ వేరియంట్, VDI. సో ఇది వచ్చి వెహికల్ కండిషన్ కూడా బాగుంది. సింగిల్ హ్యాండ్ ఓనరు, సింగిల్ తిరిగింది. బండి మంచి నీట్గా ఉంది. టైర్లు వచ్చేసి వెల్ కండిషన్ చూడండి, 50% అబవ్ ఉన్నాయి టైర్ల కండిషన్. వెహికల్ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది, సిఎన్జి కమ్ పెట్రోల్. టచ్ అప్ అన్నది నాన్ టచ్ అప్ వెహికల్స్. ఇంటీరియర్ కూడా ఎంత బాగుంటుంది. సైట్ల కలర్ కానీ, ఇంటీరియర్ కానీ, సిస్టమ్ కానీ కంపెనీ సిస్టమ్ ఉన్నది. సెంటర్ లాకింగ్ అన్నది కంపెనీదే ఉంటుంది. ఎక్స్టీరియర్ కానీ, సైడ్ వ్యూ మిర్రర్స్ అడ్జస్టబుల్ ఉంటుంది వెహికల్ కు. టైర్లు అనేది మనకు 50% కండిషన్ టైర్లు ఉన్నాయి. VDI వేరియంట్ అండి, 2015 మోడల్. ABS యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వెహికల్. కిలోమీటర్స్ వచ్చేసి 84,000 తిరిగిందండి. సింగిల్ ఓనర్. ప్రైస్ వచ్చేసి 4,80,000. దీంట్లో లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుందండి ప్రైస్ అన్నది. మీకు బండ్లు మాత్రం మంచిగా ఉంటాయి, యాక్సిడెంట్ ఉండవు, నాన్ యాక్సిడెంట్ బండ్లు, ఇంజన్ రిపేర్లు ఉండవు. ఏదున్నా చోట మోట వర్క్లు ఉంటాయి, కానీ పెద్దగా మీకు మేజర్గా ఇంజన్లో రిపేర్ అయిపోయి చేసి ఇంజన్ డిడ్ అయ్యేటట్టుగా ఉండవండి బండ్లు. మా దగ్గర మేము ఇంత ముందు కూడా చేసాము, అందులో కూడా మంచి ప్రైస్, మంచి రిజల్ట్ వచ్చింది. చాలా బండ్లు వెళ్ళాయి. కాలేజ్ 96 ఛానల్ వాళ్ళ త్రూ చేసాము. యూట్యూబర్లో చాలా వెహికల్స్ వెళ్ళాయి. మీరు మీ బండిని కూడా చూసుకోండి. ఇంత ముందు కూడా మాది యూట్యూబ్లో ఉంది, ఇది కూడా చూసుకోండి. మొన్న రీసెంట్ వచ్చినాయి కొత్త బండ్లు, మళ్ళీ అందుకోసం అప్డేట్ చేస్తున్నాం. మీరు చూసుకున్న తర్వాత ఇది చేయండి, బండ్లు మంచిగా ఉంటాయి. ఇది వచ్చేసి వ్యాగనర్ అండి, వ్యాగనర్ మోడల్ LXI 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్. దీంట్లో CNG ఆప్షన్ కూడా ఉంది, CNG కమ్ పెట్రోల్ వెహికల్ అనేది. మనకు మైలేజ్ తిరిగింది కూడా మీకు 76,000 చిల్లర తిరిగింది. టైర్లు కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి, 60% పైన అబవ్ ఉన్నాయి. ఇది వచ్చి LXI మోడల్ అండి. ఇది LXI అంటే VXI కి LXI కి అన్నది. ఇది ఫ్రంట్ 2 doors పవర్ విండోస్ ఉంటాయి. VXI లో 4 doors పవర్ విండోస్. చూడండి వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది. సీట్ కవర్స్ కూడా మనది. పైన క్యారియల్ ఉంది, రూఫ్ క్యారియల్ ఉంది.
టైర్లు మంచిగా ఉంటాయి. సిఎన్జి ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది సిఎన్జి, ఇది కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి. బయట చేసేసిందంటే వేరే ఉంటుంది, ఇది కంపెనీ ఫిట్టెడ్ అన్నమాట, ఒరిజినల్ గా మారుతి కంపెనీ ఫిట్టెడ్. సో దీనికి సిస్టమ్ కూడా బాగుంది, సిస్టమ్ ఉన్నది, స్పీకర్ రియర్ స్పీకర్స్ ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ బండి, నీట్ గా ఉంటుంది. మీకు ఎక్స్టీరియర్ కూడా చూసుకోండి, డోర్లు కూడా నేను నాన్ యాక్సిడెంటల్ నాన్ టచ్ అప్ వెహికల్స్. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మీకు 2,65,000 నెగోషియబుల్ ఉంటుందండి. కమ్ పెట్రోల్ అన్నమాట, ఎందుకంటే పెట్రోల్లో మనకు 14-16 మధ్యన వస్తే, సిఎన్జిలో మనకు 18-20 దాకా వస్తుందండి. మీకు సిఎన్జిలో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో సిఎన్జి వెహికల్ అనేది మన దగ్గర బాగుంటాయి, ఇవి కూడా బాగానే వెళ్తాయి. ఇది 2011-12 మోడల్. ఇది వచ్చేసి శాంట్రో అండి, హుండై కంపెనీ 2014 మోడల్. వేరియంట్ వచ్చేసి జింగ్ మోడల్ అండి. ఇది కిలోమీటర్ తిరిగి 55,000 తిరిగింది. బండి కూడా సింగిల్ హ్యాండ్ తిరిగింది, నీట్ గా ఇంటి పర్పస్ లో వాడారు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ టచబుల్ వెహికల్. సో చూడండి, టైర్ల కండిషన్ కూడా బాగుంటుంది. ఇది జిఎల్ఎస్ మోడల్. ఎక్స్టీరియర్ చాలా నీట్ గా ఉంటుంది, మీకు ఎక్కడ కూడా ఇంత స్క్రాచ్ లేదు, స్క్రాచ్ లెస్ కండిషన్. ఇంటీరియర్ కూడా చూడండి, చాలా నీట్ కండిషన్ ఉంటుంది, నీట్ గా ఉంటుంది. ఒరిజినల్ గా ఎక్కడ కూడా ఏది కూడా మార్చింది లేదు, ఇందులో ఏ పార్ట్ కూడా మార్చింది లేదు. ఒరిజినల్ పార్ట్స్ కానీ కంపెనీ ఏది కూడా ఇది మనం ఇచ్చేసింది లేదు. టైర్లు కూడా చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి, మీకు టైర్లు కూడా బాగుంటాయి. ఈ మోడల్ కూడా మీకు తిరిగింది. బండి కూడా 2014 మోడల్. కిలోమీటర్స్ వచ్చేసి 55,378 తిరిగింది. సింగిల్ హ్యాండ్ ఉంది. ప్రైస్ వచ్చేసి 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంటుందండి. మన దగ్గర వెహికల్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఇంజన్ రిపేర్ వెహికల్ పెట్టమండి మన దగ్గర, ఇది ఒకటి 100%. ఎందుకంటే మన దగ్గర లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, దీంట్లో మాత్రం 200% మేము గ్యారంటీ ఇస్తాం. మన దగ్గర యాక్సిడెంటల్ వెహికల్, ఇంజన్ రిపేర్ చేసిన వెహికల్ పెట్టాం. జనరల్ సర్వీస్, జనరల్ రిక్వైర్మెంట్ అలాంటివి ఉంటే చిన్నమాట కంప్లైంట్ పెడతాం, కానీ మొత్తం ఇంజన్ రిపేర్ పెట్టామండి 100%. షిఫ్ట్ అండి 2012 మోడల్, విఎక్స్ఐ వేరియంట్, పెట్రోల్ యూజ్డ్ వెహికల్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ యూజ్ అండి. లైట్ గా అక్కడక్కడ మైనర్ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూసుకోండి, ఇంటీరియర్ చాలా నీట్ గా ఉంటుంది. మీకు సీట్లు కానీ, డాష్ బోర్డ్ కానీ, ఇది కానీ ఎక్కడ కూడా ఇంత ఇది చిరిగిపోవడం కానీ అలాంటివి, డాష్ బోర్డ్ లో స్క్రాచెస్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు, నీట్ గా ఉన్నది. సిస్టమ్ కూడా టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. ఎక్స్టీరియర్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. మీకు టైర్లు కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి. విఎక్స్ఐ షిఫ్ట్, విఎక్స్ఐ మోడల్ అండి, పెట్రోల్ వెహికల్. కలర్ కూడా ఎక్కడ కూడా నాన్ టచబుల్ వెహికల్, ఒరిజినల్ కలర్ మీద ఉంది. సైడ్ వ్యూ మిర్రర్స్, సింగిల్ హ్యాండ్ అండి, నీట్ గా యూజ్ అయింది. కిలోమీటర్స్ వచ్చేసి 85,000 కిలోమీటర్లు తిరిగిందండి. ప్రైస్ వచ్చేసేమో 3,65,000 ఉందండి, నెగోషియబుల్ చేద్దామండి తప్పకుండా. ఇది ఆల్టో వచ్చేసిన మారుతి ఆల్టో అండి, ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ 2019 పెట్రోల్ వెహికల్ అండి. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. కిలోమీటర్స్ వచ్చేసి 21,000 చేంజ్ తిరిగింది. నీట్ మెయింటైన్ గా తిరిగిందండి, లెస్ కిలోమీటర్లో తిరిగింది. బండి స్క్రాచ్ లెస్ కండిషన్, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రంట్ 2 డోర్స్ పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ అనేది వైట్ కలర్ చాలా బాగుంటుంది, నీట్ గా. టైర్లు కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి, 70% పైన ఉన్నాయి ఆ టైర్లు కూడా. ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ మన ఇంటికి ఉంది. దీనికి రివర్స్ సెన్సార్ బీప్స్ కూడా ఉన్నాయి. చేయండి. మైలేజ్ వచ్చేసి మీకు ఇది 22-23 దాకా వస్తుందండి. ఇన్ సిటీలో మాక్సిమం 20 వస్తుందండి మైలేజ్. మిడిల్ క్లాస్ కు చాలా మంచి కన్వీనియంట్ వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి 2,80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుందండి. వచ్చేసి 19 మోడల్, తక్కువ మైలేజ్ తిరిగిందండి. నీట్ కలర్ కూడా మంచి వైట్ కలర్ చాలా బాగుంటుంది. హాయ్ అండి, మీ ట్రస్ట్ కార్స్ వారి నుంచి మాట్లాడుతున్నాను, ఈసీఎల్ బ్రాంచ్ నుంచి. లాస్ట్ టైం మీరు వీడియోలు చూసినారు కదా, ప్రతి ఒక్కరికి నచ్చినాయి, చూశారు, వచ్చారు, విజిట్ చేశారు, వెహికల్స్ చాలామంది తీసుకున్నారు. అలానే ఇప్పుడు మీకోసం ఫ్రెష్ వెహికల్స్ వచ్చినాయి మంచిగా. మీ వెహికల్స్ చూడండి, మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం ప్రతి ఒక్క వీడియోని చూడండి. మీకు వచ్చి వెహికల్స్ ఒకసారి విజిట్ చేసి వెహికల్స్ తీసుకోండి.